అందరికీ నమస్కారం. ఇటీవల ఒక 2 రోజుల క్రితం ఒక 116 ఏళ్ల వృద్ధురాళ్ళైనటువంటి నవనీతమ్మ అనే ఒక మహిళకు, అంటే తమిళనాడుకి చెందినటువంటి మహిళగా చెప్తున్నారు. అలాంటి మహిళకు విఐపి దర్శనం కల్పించారు. మనందరికీ తెలుసు, ఆవిడ 116 ఏళ్ల వయసులో తిరుపతిలో స్వామివారి దర్శనానికి కాలినడకన వెళుతుంటే అదొక భక్తుడు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తే చంద్రబాబు గారు స్పందించారు. సో భక్తికి వయసు అడ్డు రాదు అని నవనీతమ్మను చూస్తే అర్థమవుతుంది అని బిఆర్ నాయుడు గారికి ఒక రిక్వెస్ట్ చేశారు. సో ఆవిడికి మంచి దర్శనం కల్పించి పంపాలని చెప్పి చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారికి ఒక రిక్వెస్ట్ చేస్తే వెంటనే టీటీడీ సిబ్బంది ఆ మహిళ దగ్గరికి వెళ్ళి సంప్రదించి తరువాతి రోజు బిఆర్ నాయుడు గారి కోటాలో, చైర్మన్ కోటాలో ఆ మహిళకు విఐపి దర్శనం కల్పించి తరువాత పంపారు. సో మీరు అందరికీ తెలిసిందే. సో అది చూసినప్పుడు మనకి కూడా మనసు కొద్దిగా పులకించింది. ఆ వయసులో 116 ఏళ్ల వయసులో కాలినడకన ఒక మహిళ వెళ్ళిపోయి ఆ దర్శనం చేసుకునే ప్రయత్నం చేయటం అంటే, అది కూడా రాష్ట్ర ప్రభుత్వం అభినందించడం అంటే మనకు కూడా సంతోషమే కదా. అసలు ఆ వయసులో భక్తి మనం 116 ఏళ్ళు మనం బ్రతుకుతామా? అలాంటిది ఒక మహిళ ఆ ఏజ్లో దేవుణ్ణి దర్శించుకుంటుందంటే ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి కృప ఉండబట్టి, ఆ వెంకటేశ్వర స్వామి అండ ఉండబట్టే ఇంతకాలం ఆవిడ మళ్ళీ ఈ వయసులో కూడా దేవుణ్ణి దర్శించుకోగలుగుతుంది. అయితే దీన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేసింది వైసీపీ. వాస్తవానికి మనం ఈ వీడియో గురించి చేయలే, ఎందుకంటే సరే ఇలాంటి ఎన్నో వస్తుంటాయి వెళ్తుంటాయి, సరే మనం కూడా సంతృప్తి పడ్డాం కానీ వీడియో చేయలే. కానీ ఇప్పుడు ఎందుకు దీని మీద వీడియో చేయాల్సి వస్తుందంటే, ఈ నవనీతమ్మకు దర్శనం కల్పించడాన్ని కూడా తప్పుగా చిత్రీకరిస్తున్నారు వైసీపీ నేతలు. ఎంత దారుణం ఇది! నవనీతమ్మకి ఏమన్నా రాజకీయాలతో సంబంధం ఉందా? ఆవిడ ఏమన్నా రాజకీయ విమర్శలు చేసిందా? ఆంధ్రప్రదేశ్కి చెందిన మహిళ, ఎందుకు దీన్ని రాజకీయం చేస్తున్నారు? సాక్షిలో జరిగినటువంటి ఒక డిబేట్లో దీన్ని ఎగతాళి చేస్తూ, అవహేళన చేస్తూ, కనీసం ఆ మహిళ వయసు కన్నా గౌరవం ఇవ్వకుండా, అరే రాష్ట్ర ప్రభుత్వం సరే ఒక మహిళకు, వృద్ధ మహిళకు దర్శనం కల్పించింది, ఏంటి తప్పు అందులో? వీళ్ళకు వచ్చిన నష్టం ఏంటి? వైసీపీకి వచ్చినటువంటి నష్టం ఏంటి? ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? సో ఒకసారి నవనీతమ్మ వీడియో చూడండి. సో చూశారు కదా, ఆవిడ వయసు చూశారు కదా. సో ఇద్దరు మనుషులు పట్టుకుంటేనే కానీ నడవలేని పరిస్థితి. తర్వాత ఆ పక్కనే వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎప్పటి నుంచో ఆ మహిళ దర్శించుకుంటుందని ఏదో చెప్పారు. సరే అది వేరే విషయం. సో ఇప్పుడు దీని మీద సాక్షిలో, అంటే అసలు ఒక వృద్ధురాలికి టీటీడీ దర్శనం కల్పిస్తే దాని మీద డిబేట్ పెట్టారు. చూసారా? వీళ్ళ క్రెడిట్స్ ఎలా ఉంటాయి అంటే ఎలా ఉంటాయి, వైసీపీ స్థాయి ఎలా ఉంటుంది, ఆ ఛానల్ స్థాయి ఎలా ఉంటుంది అంటే ఇదే ఉదాహరణ. దీనిలో వాళ్ళ మరి అధికార ప్రతినిధో లేకపోతే పదవి ఉందో లేదో మనకు తెలియదు కానీ వెంకటరెడ్డి అనే ఒక వ్యక్తి, ఈ వ్యక్తిని ఆఫ్ నాలెడ్జ్ అని, హార్పిక్ అని రకరకాల పేర్లతో సోషల్ మీడియాలో పిలుస్తారు. సరే అవన్నీ కాసేపు పక్కన పెట్టి ఈ వెంకటరెడ్డి అనే వ్యక్తి కొన్ని మాటలు మాట్లాడాడు, ఒకసారి వినండి. నవనీతమ్మకు విఐపి దర్శనం అని మన పేపర్లో వచ్చింది. కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉంటుంది, చదవండి. అసలు ఎవరి నవనీతమ్మ అనేది తర్వాత చెప్తా. ఏంటంటే నవనీతమ్మ కాలినడకన తిరుమలకు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సీఎం చంద్రబాబు కూడా తన ఎక్స్ ఖాతాలో ఆ వీడియోను పోస్ట్ చేసి కొనియాడారు. ఆ వృద్ధురాలి వివరాలు తెలియజేయాలని టీటీడీ చైర్మన్ మన బిఆర్ నాయుడు కూడా సామాజిక మాధ్యమాల ద్వారా కోరారు. స్టెప్ నెంబర్ 2542 దగ్గర ఒక వినోద్ కుమార్ అనేటటువంటి ఒక షాప్ ఉంటుంది. ఆ పక్కనే కూర్చొని ఆ చిన్న అమ్ముతా అనఫిషియల్గా, లేదా ఎవరన్నా 10వ పరకు ఇస్తే అవి తీసుకుంటా ఉంటుంది. ప్రతిరోజు అక్కడే ఉంటుంది. సో విన్నారు కదా, ఆ మహిళకు టీటీడీ దర్శనం కల్పించాలని చంద్రబాబు గారు కోరితే రాష్ట్రపతి స్థాయిలో ఆ హంగామా చేసి విఐపి దర్శనం కల్పించారని మాట్లాడుతున్నారు. రాష్ట్రపతి అయితే ఏంటి, సాధారణ మహిళలు అయితే ఏంటి, దేవుడి దగ్గర ఈ భేదాలు ఎందుకుంటే నాకు అర్థం కాల. రాష్ట్రపతికి ప్రోటోకాల్ ఉంటుంది. ఇప్పుడు ఈ మహిళను కూడా చైర్మన్ ప్రోటోకాల్లోనే తీసుకెళ్లారు. వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటో నాకు అర్థం కాల. అదేదో టీడీపీ నేతలో, జనసేన నేతలో లేదా సంఘ విద్రోహ శక్తులకు వీళ్ళు అన్యాయంగా దర్శనాలు కల్పించేశారు అంటే మీరు ప్రశ్నిస్తే ఒక అర్థం ఉంది. కానీ ఏ ఒక్కరు కూడా ఎంటైర్ మొత్తం ఈ ఎపిసోడ్లో అందరూ ప్రభుత్వాన్నో టీటీడీనో అభినందించారు తప్ప, ఇలాంటి ఒక మహిళకు మీరు దర్శనం కల్పించారు, అలాంటి మహిళల గురించి తెలుసుకోవటం మాకు కూడా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు తప్ప ఎవరు కూడా దీన్ని వ్యతిరేకించరా. ఒక్క వైసీపీ మాత్రమే కడుపు మండి. ఎందుకనంటే దేశవ్యాప్తంగా కూడా, రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. జాతీయ మీడియాలో కూడా ఇది వార్తలాగా వచ్చింది. ఈ వయసు ఉన్నటువంటి మహిళకు ఆ రాష్ట్ర ప్రభుత్వం విఐపి దర్శనం కల్పించి గౌరవించిందని నేషనల్ మీడియాలో కూడా కొన్ని వార్తలు వస్తే వీళ్ళకు కడుపు మంట, బహుశా కడుపు మంట అయి ఉంటుంది.
ఆ కడుపు మంటతో మాట్లాడిన మాటలే తప్ప వీళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంటి? సరే వీళ్ళు ఏమంటారు, ఈ నవనీతమ్మ అనే మహిళ ఎక్కడో 2500 మెట్టి దగ్గర ఎక్కడో కూర్చుని ఏదో అమ్ముకుంటుందో, లేదా ఎవరి దగ్గర నుంచో ఏదన్నా ఎవరో వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఏదైనా ఇస్తే తీసుకుంటుందో అని ఏదో చెప్తున్నారు. ఒకవేళ అది నిజమో అబద్ధమో కాసేపు పక్కన పెడదాం. మీరన్నదే కాసేపు నిజం అనుకుందాం. ఆవిడ తమిళనాడు మహిళ ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. మీరన్నదే నిజం అనుకుందాం. మీరన్నదే నిజమైనా సరే ఒక వృద్ధ మహిళకు విఐపి దర్శనం కల్పిస్తే, ఆ వయసులో నడవలేని వయసులో, క్యూ లైన్లో వెళ్ళలేని వయసులో విఐపి దర్శనం కల్పిస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? నాకు అర్థం కాల. నేను అడుగుతున్నా, వెంకటరెడ్డిని అడుగుతున్నా, సాక్షి డిబేట్ చేసిన వ్యక్తులను అడుగుతున్నా, నేను వచ్చిన ఇబ్బంది ఏంటి? మీరు అన్నదే కరెక్ట్ అనుకుందాం. ఆ మహిళ మెట్ల మీద కూర్చునే మహిళే అనుకుందాం. ఆవిడేమి కొత్తగా తిరుమల వెళ్ళలేదని కూడా అనుకుందాం. కానీ ఆవిడ క్యూ లైన్లో వెళ్ళి స్వామివారిని దర్శించుకునే వయసా అది? కాదు కదా. విఐపి దర్శనం కల్పించారు, ఓకే. ఏంటి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? విఐపి దర్శనం కల్పించడం వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? మీకు విఐపి దర్శనాలు కావాలంటే అడగండి. చంద్రబాబు గారు, మమ్మల్ని తిరుమలలో మాకు 2 విఐపి దర్శనాలు కావాలి, లేదా టీటీడీ చైర్మన్ గారు మాకు 2 విఐపి దర్శనాలు కావాలని అడగండి, తప్పులేదు. మీరు విఐపి దర్శనం చేసుకోవాలనుకోవడం తప్పులేదు. కానీ ఒక వృద్ధ మహిళకు విఐపి దర్శనం చేపిస్తే దాన్ని మీరు రాజకీయం చేసి ఒక సాక్షి డిబేట్లో ఈ అంశం గురించి మాట్లాడారు అంటే ఎంత తప్పండి అది? ఎంత తప్పది? ఆ మహిళ అక్కడ కూర్చునే మహిళ కాదు. అక్కడ కూర్చునే మహిళ అయితే నీ సాక్షి కెమెరామ్యాన్ను పంపు ఒకసారి. నీ సాక్షి కెమెరామ్యాన్ను పంపి నువ్వు చెప్పిన మెట్టి దగ్గర ఆ మహిళ ఎక్కడ ఉందో ఒకసారి చూపించు. వెళ్ళి నీ సాక్షి కెమెరామ్యాన్ని, వీడియోగ్రాఫర్ని పంపి నువ్వు చెప్పిన మెట్టి దగ్గర ఆ మహిళ ఎక్కడ ఉందో ఒకసారి చూపించు. ఎందుకు చూపించలేదు? నిజంగానే ఆ మహిళ అక్కడ కూర్చునే మహిళ అయితే మన్నాడు ఏం చేద్దో తెలుసా? సాక్షి వెంటనే విలేకరులను పంపేసి ఆ ఫోటోలు వీడియోలు తీసి ఈ మహిళ ఆ మహిళ కాదు, వీళ్ళంతా ఏదో డ్రామాలు ఆడారని చెప్పి వార్త కూడా వేద్దు. కాకపోతే వీళ్ళకి ఏం దొరకలేదు కాబట్టి, ఇప్పుడు దీనికి ఆధారాలు ఉండవు కాబట్టి నోటి మాటతో చెప్తున్నారు. ఆ మహిళ తమిళనాడుకు చెందిన మహిళ అన్న మాట వాస్తవం. ఆ మహిళకు దర్శనం కల్పించిన మాట వాస్తవం. కల్పించిన తర్వాత ఆ మహిళతో వచ్చినటువంటి కుటుంబ సభ్యులు మాట్లాడిన మాట వాస్తవం కదా. దీన్ని ఎందుకు సాక్షి డిబేట్లో మాట్లాడాలి? ఇంకా ఇష్యూలు ఏమీ లేవా? రాష్ట్రంలో ఏమీ లేవా మాట్లాడటానికి? అందుకనే దీని గురించి మాట్లాడారా? ఒక వృద్ధ మహిళకు విఐపి దర్శనం కల్పిస్తే దాన్ని రాజకీయం చేయడం అనేది బహుశా నా జీవితంలో ఇప్పటివరకు నేను ఎప్పుడు చూడలా. ఎవరు చేయనటువంటి పనిని వైసీపీ పార్టీ చేసింది. అంటే మొదటి నుంచి ఎందుకని మరి వీళ్ళకి తిరుమలలో దర్శనాలంటే ఎందుకు వీళ్ళకి చిన్న చూపు నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇచ్చి తిరుమల వెళ్ళడానికి ఒప్పుకోడు. అందుకని ఏకంగా ఎప్పుడు డిక్లరేషన్ ఇమ్మంటారని చెప్పి తిరుమల వెళ్ళటం మానేశాడు. ఈ 2 ఏళ్లలో ఒక్కసారి కూడా ఆయన తిరుమల వెళ్ళలేదు. రాబోయే 3 ఏళ్ళు కూడా ఆయన వెళ్ళడు. ఎందుకంటే ఆయన డిక్లరేషన్ ఇవ్వడు. హిందూ మత సాంప్రదాయాలను ఆయన గౌరవించడానికి ఒప్పుకోడు. గతంలో కూడా డిక్లరేషన్ ఇవ్వకుండానే వెళ్ళే ప్రయత్నం చేసి క్యూ లైన్ వరకు చెప్పులేసుకెళ్ళాడు. అది కాంట్రవర్సీగా మారింది గతంలో. సో ఇప్పుడు తాను సీఎంగా ఉన్నప్పుడు అడిగేవాడు లేడు కాబట్టి ఇష్టారాజ్యంగా వెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వాలు మారాక సాంప్రదాయం ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలి అంటే అబ్దుల్ కలాం కంటే గొప్పవాడివా నువ్వు? సోనియా గాంధీ కంటే గొప్పవాడివా నువ్వు? కాదు కదా జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తులే, లేదా పెద్ద పెద్ద దిగ్గజాలు, ప్రముఖులే, ఇతర మతస్థులు వస్తే, ఈవెన్ న్యాయమూర్తులు కూడా, సుప్రీంకోర్టులో పనిచేసే న్యాయమూర్తులు కూడా ఇతర మతస్థులు దర్శనాలకు వస్తారు తిరుమల దర్శనానికి. వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చి వెళ్తారు. వాళ్ళకంటే గొప్పవాడివా? నువ్వెందుకు డిక్లరేషన్ ఇవ్వు? ఎందుకు తిరుమల మీద పదే కక్ష పెట్టుకుంటారు? నాకు అర్థం కాలేదు. వృద్ధ మహిళలకు విఐపి దర్శనం కల్పిస్తే దాన్ని సాక్షిలో డిబేట్ పెట్టి మాట్లాడి అవహేళన చేస్తారా? రాష్ట్రపతి స్థాయిలో విఐపి దర్శనం కల్పించారని అవహేళన చేస్తారా? మీకు వచ్చిన నష్టం ఏంటి? సో వీళ్ళు మాట్లాడిన మాటల గురించి మీరేమనుకుంటున్నారో, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.